పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి టీం జపాన్ పర్యటన కొనసాగుతోంది. ఒసాకా ఎక్స్పోలో పాల్గొన్న రేవంత్ టాప్ కంపెనీలతో విడివిడిగా భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామని, పెట్టుబడులతో రావాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్. జపాన్లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతోంది. కితాక్షుహు నుంచి ఒసాకాకు చేరుకుంది తెలంగాణ రైజింగ్ టీం. జపాన్లోని ఒసాకా ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభించారు సీఎం. తెలంగాణ సంస్కృతిని తెలిపేలా పెవిలియన్ ఏర్పాటు చేశారు. 5 ఏళ్లకొకసారి ఒసాకా ఎక్స్పో నిర్వహిస్తారు. ఇందులో భారత్ నుంచి పాల్గొన్న మొదటి రాష్ట్రం తెలంగాణ. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది ప్రభుత్వం. ఒసాకా ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వివిధ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలతో విడివిడిగా సమావేశమయ్యారు. పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను వారితో సుదీర్ఘంగా చర్చించారు. భారతదేశం నుంచి మొట్టమొదటిగా ఎక్స్పోలో పాల్గొన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, ఇది గర్వకారణమని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ, జపాన్ మధ్య ఉన్న చారిత్రక స్నేహబంధాన్ని దీర్ఘకాలిక భాగస్వామ్యంగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. కొత్త ఆవిష్కరణలతో భవిష్యత్తు ప్రణాళికను రూపుదిద్దుకునే దిశగా కలిసి పనిచేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు రేవంత్. పారిశ్రామిక విధానం, స్థిరమైన పాలన, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు తెలంగాణకు పెట్టుబడులకు ఆకర్షణగా నిలుస్తున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్కు పెట్టుబడులతో రావాలని, భారత మార్కెట్తో పాటు ప్రపంచ దేశాలకు తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకోవాలని జపాన్ కంపెనీలను ఆహ్వానించారు. 30,000 ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతుందని చెప్పారు. ఇది ఎకో ఎనర్జీ, స్మార్ట్ మొబిలిటీ, సర్క్యులర్ ఎకానమీ కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఇందులో భాగంగా జపాన్కు చెందిన మరుబెని కార్పొరేషన్తో కలిసి ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ చుట్టూ 370 కిలోమీటర్ల పొడవైన రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్ మధ్య ఉన్న జోనల్లో ఎలక్ట్రిక్ వాహనాలు, ఎనర్జీ స్టోరేజ్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, ఏరోస్పేస్ పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉందని తెలిపారు. అంతర్జాతీయ ఎగుమతుల కోసం సమీప ఓడరేవుతో అనుసంధానించే డ్రై పోర్టును తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు రేవంత్ రెడ్డి. మూసీ నది పునర్జీవనంలో భాగంగా నది పొడవున 55 కిలోమీటర్ల అర్బన్ గ్రీన్వే అభివృద్ధికి జపాన్ నగరాలైన టోక్యో, ఒసాకాల శ్రేష్టమైన అనుభవాల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ ఇప్పటికే ఐటీ, బయోటెక్నాలజీ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించిందని గుర్తు చేశారు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు. ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్ రంగాల్లో పెట్టుబడులకు అనువైన వాతావరణం రాష్ట్రంలో నెలకొన్నదని వివరించారు. పెట్టుబడులతో వస్తే తెలంగాణ రెడ్ కార్పెట్ వేస్తుందన్నారు శ్రీధర్ బాబు.